హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్స్ ఛానల్. టుడే వచ్చేసి సండే కదా ఫ్రెండ్స్. అయితే ఫిష్ కర్రీ చేశాను తెలంగాణ స్టైల్లో. ఎలా ఉందో చూసి వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం ఇలా శుభ్రంగా ఫిష్ చేపల్ని ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చేప ముక్కల్ని మంచిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్లో మంచిగా ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకొని మొత్తం మంచిగా ఇలా చూసారు కదా, ఇలా మంచిగా వాటర్ మరింత పోసుకొని అందులో సాల్ట్ వేసుకుంటే మొక్కలకి కొద్దిగా సాల్ట్ అయితే మంచిగా తగులుతుందంట. అండ్ ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫిష్ మొత్తం. అలాగే మనం ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూడండి. చింతపండు అయితే ఒక 2 నిమ్మకాయల సైజు, బిగ్ సైజు నిమ్మకాయల సైజు నేనైతే ఎంత నానబెట్టుకున్నాను. అంటే మన పులుసు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇందులో మనకు వచ్చేసి అల్లం పేస్టు, కొద్దిగా ఏమో పల్లీలు, ఆనియన్స్ ఒక 4 అండి, ఉల్లిగడ్డలు, అలాగే పల్లీలు వేసి కొద్దిగా మనం మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పల్లీలు కొన్ని, మళ్ళా మెంతుల పొడి కొద్దిగా 1 టీ స్పూను, అంటే స్పూన్ కాదు కొద్దిగా టేస్ట్ కోసం, పసుపు, కారం అండ్ సాల్ట్ మనకి టేస్ట్ తగ్గినంత వేసుకోవటమే. ఓకేనా? ఇక్కడైతే మా బావ తెచ్చిందంటే బంగారు తీగ, ఇది చేప పేరు. చూసారు కదా. ఇప్పుడు మనం చేసే విధానం చూద్దాం, ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, వీడియో చూడండి, తప్పకుండా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ముందుగా అయితే మొత్తం కడుక్కొని పక్కన పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడైతే దీన్ని ఫిష్ ఎగ్స్ అంటారు కదా. ఓకే, మా మమ్మీ అయితే దీన్ని మొత్తం క్లీన్గా మంచిగా వాష్ చేస్తున్నారు. దీన్ని చూడండి, శుభ్రంగా మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్, ఏదైనా సరే. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇలా కడుక్కొని మంచిగా పెట్టుకొని చేప ముక్కల్ని మంచిగా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఆనియన్ పేస్ట్ నేను మిక్సీ పట్టిన ఫ్రెండ్స్, 4 ఉల్లిగడ్డలు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి మనం ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్, అంటే మనం టీ తాగే గిలాస్ ఉంటుంది కదా, ఆ గిలాస్ నిండి అయితే వేసాను నేను నూనె, ఆయిల్. చూడండి, ఇలా అయితే మనం మొత్తం ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని, మొత్తం ఉల్లిగడ్డల్ని. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా, అప్పుడు కొద్దిగా అంతా పసుపు వేసుకొని, ఒక చిటికెడు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు మనం దింపుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కర్రీకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాం మొత్తం నేనైతే 4 ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు ఒక 4 అవి మిక్సీ పట్టిన తర్వాత మనం ఒక కొబ్బరి పొడి అండ్ మెంతులు కొన్ని, ధనియాలు కొన్ని, 2 టీ స్పూన్లు ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, అవన్నీ మిక్సీ పట్టిన ఫ్రెండ్స్, అవన్నీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అండ్ అందులో కొద్దిగా నేను అయితే కొద్దిగా ఈ శనక్కాయలు కూడా వేసాను ఫ్రెండ్స్, పల్లీలు కూడా యాడ్ చేశాను నేను. ఓకే, ఇప్పుడైతే ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇలా చూస్తున్నారా, పైన కనబడుతుంది కదా ఆయిల్, అలా పైకి వచ్చినప్పుడు కొద్దిగా మనం పసుపు కూడా వేసుకుంటే మనం మళ్ళీ కలుపుకునేటప్పుడు తక్కువగా కలుపుకోవాలి. పసుపు అయితే చిటికెడు, అంటే మరీ ఎక్కువ కాదు ఫ్రెండ్స్. చూడండి, మేమైతే చాలా తక్కువగా వేస్తున్నాం. చూడండి, చాలా టేస్టీగా అయితే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మేము చేసుకొని తిన్నాం కదా. ఓకే, చూడండి, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఓకేనా? ప్రజెంట్ అయితే ఫిష్ కర్రీ ఇవాళ వద్దనుకున్నాం. మేబీ మా వారు ఫిష్ తెచ్చారు, ఇంకా పెట్టాలనే వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అంటే మనం మళ్ళీ కలపకపోతే అడుగున అంటుకుపోద్దని కలుపుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతకి ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఇలా. ఓకే, ఇప్పుడైతే రెడీ అయింది.
ఎందుకంటే ఇప్పుడు పచ్చిదిగా ఫ్రెండ్స్ మనం ఆనియన్ అయితే ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారు స్టవ్ పైన కాల్చుకుంటారు ఉల్లిగడ్డలని. అలా కాదు, నేనైతే పచ్చివే మిక్సీ పట్టిన. నేనైతే 4 ఉల్లిగడ్డలు బిగ్ సైజుయే అవి పట్టిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా అది స్మెల్ అంటే పోయిద్ది, పచ్చివాసన అంటే పోయిద్ది కదా, అందుకని ఇలా వేయించుకుంటాం ఫ్రెండ్స్, ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఇలా ఫ్రై చేసుకున్న కొద్దిగా పసుపు మరీ కాదు, ఎక్కువ వేయలేదు. మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటాం కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. నేను ఎప్పుడైనా మా వారు ఫిష్ తెచ్చినప్పుడు ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే మా మమ్మీ నేర్పారు. మా మమ్మీ దగ్గర అయితే నేను నేర్చుకున్న ప్రజెంట్ అయితే. ఓకే, ఇప్పుడైతే అయింది ఫ్రెండ్స్, ఇంకా దించేద్దాం, పక్కన పెట్టేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ముక్కలకైతే ఇప్పుడు చేప ముక్కలకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. 1 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకుంటే కొద్దిగా సాల్ట్ అయితే ముక్కలకి మంచిగా పట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? అందుకని ఇలా మిక్స్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను మా అమ్మ అయితే ఇంకా చేతులతోనే మంచిగా మొత్తం కలిపేసినాం అయితే. ఓకే, మా అమ్మ చూడండి ఎలా కలుపుతుందో మొత్తం. అంటే ఇక్కడ 1 స్పూన్ ఫ్రెండ్స్. ఓకేనా? సాల్ట్ 1 స్పూన్ పట్టింది ముక్కలకైతే, చేప ముక్కలకి. ఓకే, కొద్దిగా అంత అంటే 2 స్పూన్లు అల్లం పేస్ట్ ఫ్రెండ్. ఓకేనా? అల్లం పేస్ట్ 2 స్పూన్లు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ముక్కలకైతే మంచిగా పట్టింది ఫ్రెండ్స్ సాల్ట్ అయితే. అండ్ అల్లం పేస్ట్ కూడా అంతే. ఓకే, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం మంచిగా ఎంత బాగా సాల్ట్ వేసుకొని ముక్కలకి అప్లై అవుతుందో అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మొత్తం అప్లై చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. మన కర్రీ అయితే గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది. ఇలా ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే. ఓకే, ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేయించుకొని ఉంచుకున్నాం కదా, అందులో వేసుకుందాం ముక్కలు మొత్తం. అందులో వేసుకొని మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. ఓకే, ఆ ముక్కలు ఇప్పుడు అవి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసుకుందాం ముక్కలన్నీ, చేప ముక్కల్ని. ఓకే, ఇలా వేసుకొని మొత్తానికి మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చెప్పాను కదా 2 స్పూన్లు మనకి అల్లం పేస్ట్ అండ్ 1 స్పూను సాల్ట్, అంటే మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవటమే సాల్ట్ అయితే. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు లేదా టీ తాగే 1 గ్లాస్, హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొద్ది వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే వేసుకున్నాను చూడండి, హాఫ్ గ్లాస్ అయితే వేసాను. మళ్ళీ వేస్తున్నాను, చూసారు కదా. ఓకే, ఇలా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ముక్క అయితే గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే అసలు. ఓకే, కొద్దిగా హాఫ్ వేసుకున్నా, మరి అందులో తక్కువ వేసాను కదా ఆయిల్, అందుకని మళ్ళీ ఇందులో వేసుకుంటే మళ్ళీ ఇంకా తర్వాత వేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనం మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకొని ఉంచుకుంటాం కదా, అందుకని ఇంకా మనం తర్వాత వేసుకునే అవసరం లేదు మనం ఆయిల్ అయితే. ఓకే, మనం ముందుగా కలుపుకొని ఉంచుకున్నాం కదా ప్లేట్లో, అవి మొత్తం మళ్ళీ అల్లం పేస్ట్ ఉంది కదా అందులో, అది మొత్తం అందులో వేస్తుంది మా మమ్మీ అయితే. వాటర్ మొత్తం అవంతా కలిపింది. ఓకే, ఇప్పుడైతే ముందుగా మనం ఇవన్నీ మంచిగా కలుపుకుందాం, ఎందుకంటే మనకి సాల్ట్ అండ్ అల్లం పేస్ట్ మొత్తం మిక్స్ అవ్వాలి కదా, పసుపు. ఇప్పుడైతే కొద్దిగా మనం పసుపు వేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ స్పూన్ తక్కువే, మరి కాదు, ఇందాలు వేసాం కదా కొద్దిగా అంతా. ఇప్పుడైతే ఇక్కడ 1 స్పూన్ వేసింది మా మమ్మీ అయితే. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మిక్స్ చేయాలి, ఎందుకంటే కొద్దిగా మనం పసుపు కొద్దిగా వేసుకుంటే బెటర్ దేన్ని, ఎందుకంటే కారం కొద్దిగా ఎర్రగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే 2-3 స్పూన్స్ అయితే మనకు రుచి తగ్గట్టు వేసుకుంటే మనం చూసుకొని. ఓకేనా ఫ్రెండ్స్?
మేమైతే త్రీ స్పూన్స్ వేసాం ఫ్రెండ్స్. కొద్దిగా మెంతిపొడి ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మెంతిపొడి తక్కువ వేసుకోండి, లేకపోతే చేదు ఉంటుంది. ఓకేనా, కావాల్సినంత వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. సాల్టు, ఉప్పు, కారం, ఉప్పు, పసుపు అండ్ కొద్దిగా అయితే మెంతుల పొడి మొత్తం వేసి మిక్స్ చేస్తున్నాం. చూడండి, ఇలా కలుపుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. గ్రేవీ కూడా బాగుంటుంది. మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ముక్కలకి మంచిగా అప్లై చేసుకుంటే కొంతమంది చేస్తారు నీసు వాసన వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మంచిగా చేసుకున్నాం అనుకో, మనం వాష్ చేసుకునేటప్పుడే మంచిగా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కుంటే అసలు ఆ స్మెల్ కూడా రాదు ఫ్రెండ్స్. ఓకేనా, మనం మిక్స్ చేసుకున్న చూసారు కదా, ఇక్కడైతే నేను జీలకర్ర అండ్ కొద్దిగా ఇది పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు అవన్నీ మిక్స్ చేసుకొని పట్టుకున్నది. కొబ్బరి పొడి అవన్నీ మిక్స్ చేసి పట్టుకున్నది కూడా వేసిన. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కలుపుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే, ఇప్పుడైతే నేనైతే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, చెప్పాను కదా ఒక 2 బిగ్ సైజు లెమన్ అంత సైజు అయితే నేనైతే నానబెట్టుకున్న చింతపండు. అండ్ ఇక్కడైతే 2 స్పూన్స్ చూసారు కదా కారం అయితే 2 స్పూన్స్ వేస్తున్నా. చాలు, అంటే మీరు తినే బట్టి వేసుకోండి. ఓకేనా, మేమైతే తక్కువ తింటాము, అందుకని మేము తక్కువ వేసుకున్నాము. మీకు సరిపోయిద్దో లేదో ఫ్రెండ్స్, మాకైతే బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నది నానబెట్టుకున్నాం కదా, మొత్తం వాటర్ని మంచిగా ఇలా మొత్తం ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత ఇలా మొత్తం ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఫ్రెండ్స్, ఏదైనా మొక్కకు తగలాలి కదా టేస్ట్, అందుకని. ఓకే, ఇలా మొత్తం అయింది కలపటం. అంటే పులుసు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, అంతే. మేమైతే పులుసే చేసుకుంటాం. ఫ్రై అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నాకైతే. ఎక్కువైతే మేము పులుసే చేసుకుంటాం. నేనైతే చేపలు ఎప్పుడైనా మా వారు తెస్తే మాత్రం. మా వారు తెచ్చే ముందు ఒక ½ గంట ముందు నేనైతే ఇలా చూస్తున్నారు కదా, లెమన్ సైజ్ బిగ్ సైజ్ నానబెట్టుకుని ఉంచుకున్నాను నేనైతే. ఇలా గట్టిగా మంచిగా మనం పులుపు చూసుకొని వేసుకోవటమే, అంతే. ఈజీ సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కువ తింటారు కదా కొంతమంది, చాలా టేస్టీ దాన్ని బట్టి వేసుకోండి కనాల్సి. ఇలా మిక్స్ చేసుకుందాం మొత్తం. మనం ఎంతసేపు అయినా సరే మనం కలిపేటప్పుడు ఎంతసేపు కలిపితే అంత టేస్ట్ వస్తుందంట మనకి. అంత టేస్ట్ ఉంటుంది ముక్క కంటే. ముక్క ఏమో టేస్ట్, అందులో కూడా కలిపినప్పుడు మనం ఎంతసేపు కలుపుతామో అంత మెత్తపడకుండా ముక్క అనేది గట్టిగా ఉంటుందంట. మనం వండాక కూడా చాలా గట్టిగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఓకేనా, మెత్తపడదంట చాలా. ఓకే, మనం ఎంత కావాలో పులుసు అంత కలుపుకొని మొత్తం పెట్టేద్దాం ఇంకా. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలుపుకొని మంచిగా ముక్కలు నిండిపోవాలి. చేప ముక్కలు మొత్తం కలిపిన చూసారుగా, ఇలా కలుపుకుంటేనే టేస్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ పైన పెట్టుకున్నాం. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి ఓకే, స్టవ్ పైన పెట్టాను కదా ఫ్రెండ్స్, చూసారా. ఇలా ఒక ½ గంట పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, తొందరగా అయిపోయింది. ఓకే, ఇలా ఇలా ప్లేట్ అయితే వేసాను కదా. ఓకే, ఇప్పుడైతే అయ్యింది ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుందంటే. ఇప్పుడు ఏదైనా మనం ఫిష్ కర్రీ చేయాలంటే ఎలా అని కొంతమందికి డౌట్ వచ్చింది, కానీ ఇలా మనం వండేటప్పుడు పైన ఇలా ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో పైకి, అప్పుడు వచ్చింది అంటే ఇంకా దగ్గర పడ్డది, మన కుక్ అనేది దగ్గర పడ్డది అని. ఇప్పుడే అవ్వలేదు, ఇంకా కాసేపు ఒక 10 మినిట్స్ ఓన్లీ 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ మొత్తం. అంది ఫిష్ కర్రీది, చేపల పులుసు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మ తింటారు అసలు, నాకు తెలిసి మొత్తం కూడా మిగిలించరు మీరు. ఓకే, ఇలా కుక్ చేసుకుంటే చాలు. ఇలా పులుసు ఇలా చేసుకొని
ఇలా పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఓకే అసలు ఇప్పుడైతే కంప్లీట్ ఫ్రెండ్స్. చూసారు కదా ప్రాసెస్ మొత్తం పైకి ఎలా వచ్చింది ఆయిల్ ముక్క కూడా మంచిగా ఉడికింది. చూడండి ఎంత బాగుందో. లాస్ట్లో మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ కోసం. ధనియాల పొడి యాడ్ చేసాం అనుకో, అందులో కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, అందుకే నేనైతే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కొత్తిమీర ఉంటే మాత్రం, కొత్తిమీర పుదీనా ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వేసాను కదా, ఇలా చేసుకుంటే సూపర్ ఎమ్మీ ఎమ్మీ అండి. చేపల పులుసు సూపర్ తినచ్చు. ఓకే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే లాస్ట్లో కూడా ధనియాల పొడి వేసాను. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియోస్, నా షార్ట్స్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.